హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా ఏ పండగకైనా లేదా నైవేద్యానికైనా నిమిషాల్లో తయారైపోయే కమ్మని ప్రసాదం బెల్లం పరమాన్నం. అది కూడా పాలు లేకుండా అదే టేస్ట్తో పరమాన్నం అద్భుతంగా చేయొచ్చు. ఇది తింటే తర్వాత మీ ఇంట్లో వాళ్ళు పాలు ఎందుకు వేయలేదని అడగరు, అంత అద్భుతంగా ఉంది అని అంటారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ కప్పు పెసరపప్పును వేసి ఇవి కాస్త దూరగా వేయేంత వరకు బాగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. ఇవి పక్కన పెట్టేసి మరొక కుక్కర్ ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని ఇందులోకి మనం ఇందాక వేపు పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఇవంతా వాటర్ వేసి బాగా నీట్ గా శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత నువ్వు ఏ కప్తో అయితే బియ్యం పప్పు వేసావో కొలుత అదే కప్పుతో 2.5 కప్స్ వాటర్ వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 2-3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మనం పరమాన్నంలోకి బెల్లాన్ని తురుముకున్నాం. ఇలా సన్నగా తురుముకున్నారంటే బెల్లం ఈజీగా దాంట్లోకి మిక్స్ అయిపోతుంది. ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా తురుము పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలోకి 1 కప్పు పొడి బెల్లాన్ని, ఒక హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని వేసి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మొత్తం అంతా కరిగిపోయేంత వరకు బాగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కరిగించుకోండి. దీనికి తీగ పాకం ఏమీ అవసరం లేదు. మామూలుగా జస్ట్ ఇలా బెల్లం అంతా కరిగి వాటర్ లాగా ఇలా స్ప్రెడ్ అయిపోయిందంటే సరిపోతుంది. ఇక్కడ బెల్లంకు బదులు ఒక హాఫ్ కప్ పంచదారనైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కుక్కర్ ని మూతని తీసి రైస్ ని చెక్ చేసుకున్నాం. చూసారా రైస్ ఎంత చక్కగా ఉడికిపోయా? ఇక్కడ మీకు చూసేనే అర్థమైపోతుంది. ఇలా చక్కగా రైస్ పప్పు ఉడికిపోయే తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలిపేయండి. ఇలా కలిపేసి రైస్ పప్పు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒకటి మెదిపి ఇలా ఉడికిందంటే మనకి రైస్ పప్పు అనేది చక్కగా ఉడికినట్లు. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టిన పాకాన్ని ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా ఒక 2-3 సార్లు బాగా కలుపుకోండి. ఒకవేళ ఉడకకుండా వేస్తే గనక ఇంకా తర్వాత రైస్ అనేది ఉడకదన్నమాట. ఇలా మొత్తం బెల్లం వాటర్ అన్ని పీల్చుకుంటుంది. ఈ విధంగా అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ తర్వాత ఈ కుక్కర్ ని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకోండి. ఇక్కడైతే నేనైతే మనం ఇందాక బెల్లం పాకం పట్టుకుని గిన్నెలోకి వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మంటకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకో. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం, జీడిపప్పు అన్నీ వేసి ఇదంతా కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. చూసారా, ఈ కలర్ లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఈ బెల్లం పాకంలో రైస్ కాస్త ఉడికేంత వరకు, దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. అడుగు పట్టకుండా గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. పొంగల్ చూడండి ఇలా దగ్గర అవ్వాలి, కొంచెం చిక్కుగా అవ్వాలన్నమాట. పూర్తిగా గట్టిగా అవ్వకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. ఇలా ఉందంటే ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి, జీడిపప్పులు ఇందులో వేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినట్లే. ఈ స్టేజ్ లో 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా పచ్చి కర్పూరం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయటం లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ గా రుచికరమైన టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ తో టేస్టీ చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. మీరు ఏ పండుగకైనా సింపుల్ గా కళ్ళు మూసుకొని చేసేయచ్చు. సో ఈ పండుగ రోజు మీరు కూడా ట్రై చేసి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టేయచ్చు. ఈ క్విక్ అండ్ చక్కెర పొంగల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.